చెన్ననడుపూర్లో వెలసి ఉన్న శ్రీ 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 నోకాంబిక అమ్మవారు మరి పండగలు 17 ఈ నెల 17వ తారీఖు 18, 19 3 రోజులు కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి. అలాగే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా డ్యాన్స్, గరిడెడు, తప్పిడిగుళ్ళు అనేక కార్యక్రమాలు జాతరగా మహోత్సవం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా అమ్మవారు దర్శనం అభిషేకం అయిన తర్వాత పాలాభిషేకం అయిన తర్వాత దర్శనాలు స్టార్ట్ చేశాము. విపరీత భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే మా గ్రామంలో మరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఊరేగింపు ఉంది. అలాగే అమ్మవారికి పత్యాలు శ్రీ మన చెన్నడపూర్లో ఉన్న రామాలయం దగ్గర నుంచి పత్యాలు తీసుకొస్తాం. అమ్మవారి దగ్గర ఊరేగింపు జరిగిన తర్వాత గర్భగుడిలో అమ్మవారి పత్యాలు చూసిన తర్వాత వనువు దగ్గర తీసుకెళ్లి వనువులో ఆ పత్యాలు ఉంచడం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే విపరీతమైన జనాలు వచ్చి అలాగే విపరీతమైన ప్రసాదాలు కూడా విస్తృతంగా తీసుకొని భక్తులు వెళ్తున్నారు. అలాగే చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది కూడా తెల్లవారు 5 గంటల నుంచి కూడా ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం మా గ్రామం తరపు నుంచి వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. రేపు కూడా విపరీతమైన భక్తులు వస్తారు. అలాగే ఈ 3 రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా గతం 46 సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా చెన్నడపూర్ గ్రామంలో ఉన్న అమ్మవారిని పూజించుకుంటున్నాం. అలాగే అంతా కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంతమంది విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చరిత్ర కలిగినటువంటి శ్రీ శ్రీ నోకాంబిక అమ్మవారి ఆలయంలో నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళాలతో భక్తుల లలితా సహస్ర నామాలతో అలాగే భగవద్గీత ఉచ్చారణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో నిన్నటి నుండి రేపటి వరకు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అయితే భక్తులకు ఈ కమిటీ వాళ్ళు ఒక అవకాశాన్ని కల్పించారు. లైఫ్ టైము చందా కింద 5,116 రూపాయలు చందాని చెల్లిస్తున్నట్టుగా అయితే కనుక ఇంకా లైఫ్ టైము మొత్తము వాళ్ళ లైఫ్లో ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు వాళ్ళ పేరు మీద పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యము. అలాగే సంవత్సరంలో పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏదో ఒక దాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి వాళ్ళకి ఆహ్వానం పంపించి ఆ రోజు వాళ్ళ పేరు మీద ప్రత్యేకమైన పూజ కూడా చేస్తాము. దీనికి గాను 5,116 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ 5,116 రూపాయలు కూడా అమ్మవారికి ట్రస్టీగా ఏర్పడి అమ్మవారికి నిత్యము ఈ పూజా కార్యక్రమం అన్నీ జరగడానికి కావాల్సినటువంటి ఆర్థిక మూలధనాన్ని కూడబెట్టడం కోసం ఇలా చేస్తున్నాము. దీనికి కూడా భక్తులందరూ కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా 17వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఏదైతే మనము అనకాపల్లి నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగగా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా మేము ఏర్పాట్లు చేశాము. గత సంవత్సరంతో పోలిస్తే ఒక 5,000 మంది ఎక్స్ట్రా వస్తారని చెప్పేసి దానికి తగ్గట్టు ఏర్పాటు కూడా మేము చేశాము. అలాగే మన అనకాపల్లి నూకాంబిక టెంపుల్ దగ్గరికి ఈ భక్తులు తాకిడిని దృష్టిలో ఉంచుకొని కూడా చాలా మంది ఇచ్చే డైవర్ట్ అవుతున్నారు. సో దానికి తగ్గట్టు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే గౌరవనీయుల శాసనసభ్యులు మాకు ఆర్థికంగా కూడా అమ్మవారి ఒనుము పక్కన ఏదో ఒక ఇచ్చి దానికి ఆర్థికంగా తోడ్పాటు చేస్తారని కూడా మాట ఇచ్చారు. దాని ప్రకారంగా మాకు ఈ ఆర్థికంగా ఇంకా బలపరిస్తే ఇంకా అమ్మవారికి ఇంకా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి భక్తులను ఇంకా ఈ సంవత్సరం లాగే నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా పెంచి అమ్మవారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే నిన్న అయితే మాత్రం సుమారు 2 లక్షల రూపాయలతో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చలాకీ చంటి గారు అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వచ్చి సుమారు 2 లక్షల రూపాయలతో నిన్న కార్యక్రమం జరిగింది. ఈరోజు కూడా అమ్మవారి కొత్త అమావాస్య మహోత్సవ ఉత్సవ కార్యక్రమంలో రాత్రి పట్టాపోత్తో అమ్మవారి ఉత్సవ కార్యక్రమం ముగిస్తాం. రేపు ఉగాది పర్వనామ సంవత్సరం సందర్భంగా ఉగాది మహోత్సవాలు కూడా జరుగుతాయి. మాకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ ఇంద్రేశ్వరరావు గారికి, కోశాధికారి రాంబాబు గారికి, అలాగే మా నూకాంబిక అధ్యక్షులు బొండ అప్పారావు గారికి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.